సోదరులకు నమస్తే. వెల్కమ్ టు శివ అగ్రి యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం చూసుకున్నట్లయితే పర్యావరణ సమతుల్యత కొరకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రజల్లో సరైన అవగాహన లేక పర్యావరణ సమతుల్యతతో అనేక ఆటంకాలు ఎదుర్కొంటున్నాం. అదేవిధంగా పర్యావరణ సమతుల్యతలో సరైన క్రమంలో వర్షాలు పడక అదేవిధంగా వాతావరణంలో అధిక సమస్యలు రావడం వల్ల అటు వ్యవసాయ రంగానికి అదేవిధంగా పర్యావరణానికి అనేక ముప్పు కలిగిస్తున్నాం. కాబట్టి వీటన్నిటిని నివారణకు చెక్ పాయింట్ పెట్టిన ఆలోచనతోటి ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో మనకు ది పైనర్స్ అసోసియేషన్ వాళ్ళు రైతులకు సరళమైన ధరలతోటి అదేవిధంగా రైతుల సేవ కొరకు అడవి జాతికి సంబంధించినటువంటి అనేక మొక్కలను వారు రైతు స్థాయిలో అందుబాటులో తీసుకొచ్చి రైతులకు అందజేయడమే కాకుండా వాటిలో పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి స్థాయి వివరణ అందజేస్తున్నారు. సో రైతు స్థాయిలో అగ్రోఫారెస్ట్రీ మొక్కల గురించి ఏ విధంగా సాగు చేయాలి, వాటిలో ఒడిదుడుకులు ఏ విధంగా ఉంటాయి, రైతులు వాటిని ఏ విధంగా సాగు చేస్తే ధనవంతులుగా ముందుకు సాగే అవకాశం ఉంది, చిన్న సన్నకారు రైతుల కోసం వారు ప్రత్యేకంగా చూపిస్తున్నట్టు చొరవ గురించి రైతులకు అందుబాటులో తీసుకున్న ఆలోచనతోటి ఈరోజు ఈ వీడియో చేయబోతున్నాము. అయితే దానికి సంబంధించినటువంటి ఎస్కేఎం పాషా గారు మనకు పూర్తి స్థాయి సమాచారం అందించడానికి మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మిగతా సమాచారం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. నమస్తే అన్న. ముందుగా అసలు అగ్రోఫారెస్ట్రీ విధానాన్ని అవలంబించాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చిందన్న? అసలు ముందుగా శివ అగ్రి క్లినిక్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా నా తరపున అలాగే ద పైనీస్ అసోసియేషన్ భద్రాచలం వారి తరపున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. అసలు ప్రస్తుతం చూసుకున్నట్టయితే పర్యావరణం మనం చూసుకున్నట్టయితే సరైన క్రమంలో వర్షాలు పడట్లేవు. అదేవిధంగా రైతులు కూడా ఇప్పుడు కామన్ పంటలు అంటే వరి, మొక్కజొన్న, పత్తి వంటి పంటలను సాగు చేస్తూ సమతుల్యతలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎటువంటి వాతావరణ సమస్యలు వచ్చిన దాని నుంచి పంటలు నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇటువంటి రైతులకు మీరు అగ్రోఫారెస్ట్రీ విధానాన్ని పరిచయం చేయడానికి గల కారణం ఏంటిది? ఒకవేళ ఈ పంటలు సాగు చేసుకుంటే రైతులకు ఎటువంటి లాభాలు వచ్చే అవకాశం ఉంది? ఈ యొక్క అంటే మీరు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా నేను ఒకే దాంట్లో సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అసలు ఈ యొక్క అగ్రోఫారెస్ట్రీ విధానం అనేది ఏంటంటే మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో మాత్రమే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. మిగతా రాష్ట్రాల్లో పెద్దగా ప్రాచుర్యం అనేది లేదు. కానీ మేము ఈ తమిళనాడు, కర్ణాటక లేదా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో రైతులు అవలంబిస్తున్నటువంటి ఈ యొక్క అగ్రోఫారెస్ట్రీ విధానం ద్వారా వారు తమ యొక్క ఆదాయాన్ని 7.5 రెట్లకు పైగా వాళ్ళు సముపార్జించుకోగలుగుతారు, అంటే అందుకోగలుగుతున్నారు. అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు ఎందుకు ఆదాయాన్ని గడించలేకపోతున్నారు? ఆదాయం లేక అంటే ఎలా అంటే మనకు తెలుసా అండి, వ్యవసాయంలో ఎలా ఉంటుంది, పంట వస్తే దానికి సంబంధించి గిట్టుబాటు ధర ఉంటుంది. ఒకవేళ గిట్టుబాటు ధర ఉంటే దానికి సంబంధించిన పంట అనేది మనకి అనుకున్నంత పంట రాదు. సో ఇది ఎక్కడ ఇంబ్యాలెన్స్ అవుతుంది? మరి వాళ్ళు ఎలాగ ఆదాయాన్ని గడిస్తున్నారు, మన దగ్గర ఉన్న మిగతా రాష్ట్రాల్లో రైతులు ఎందుకు ఆదాయాన్ని గడించలేకపోతున్నారు, ఆ యొక్క అప్పుల బాధలు ఎందుకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి మా యొక్క పైనీస్ బృందం అనేది ఏంటంటే ఒక 2-3 సంవత్సరాల పాటు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కూడా మేము పర్యటించడం, అలాగే శాస్త్రవేత్తలను, పారిశ్రామికవేత్తలను, ఇలా నిపుణులను, అలాగే పెద్ద పెద్ద రైతులను వీరందరినీ కూడా మేము మా దగ్గర అందుబాటులో ఉన్నటువంటి సమాచారానికి అనుగుణంగా అందరినీ కలిసిన తర్వాత మాకు ఈ యొక్క దక్షిణ భారతదేశంలో అంటే మన పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రాలలో ఒక సమాధానం దొరికింది. అదే ఏంటంటే అగ్రోఫారెస్ట్రీ విధానంతో ఉన్నటువంటి వ్యవసాయమే. వీటన్నిటికీ ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత, అకాలంగా వస్తున్నటువంటి ఈ యొక్క విపత్తులు, అలాగే రైతుల యొక్క ఆత్మహత్యలు, వీటన్నిటికీ సమాధానం చెప్పగలిగినటువంటి ఏకైక వ్యవసాయ విధానం ఏమైనా ఉంది అంటే అది ఈ యొక్క అగ్రోఫారెస్ట్రీ విధానం. అలాగే ఈ యొక్క అగ్రోఫారెస్ట్రీ విధానాన్ని మన కేంద్ర ప్రభుత్వం 2014వ సంవత్సరం ఫిబ్రవరి 10న తీసుకొచ్చింది. తర్వాత ఈ యొక్క మన భారతదేశం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క అగ్రోఫారెస్ట్రీ విధానమే ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలకు ఇది ఒక ఆదర్శంగా నిలిచింది. సరే, తీసుకొచ్చినటువంటి దేశంలో దీని యొక్క అమలు అనేది అంతగా జరగలేదు, కానీ వీటిని అనుసరిస్తున్న లేదా అవలంబిస్తున్నటువంటి మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో అవి మనకంటే ముందుగా ఉన్నాయి, మనకంటే కొన్ని స్టెప్స్ ముందుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో వారు ఆ యొక్క ఫలాన్ని వాళ్ళు అందుకుంటున్నారు. సో ఆ యొక్క దేశాలను స్టడీ చేయడం కానీ, ఈ యొక్క రాష్ట్రాలను స్టడీ చేయడం కానీ, ఇవన్నీ కూడా చేసిన తర్వాత మనం ముందుగా మన తెలుగు రాష్ట్రాలను ఏవైతే తెలంగాణ మరియు ఆంధ్ర ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలలో ఉన్నటువంటి రైతుల్ని ముందు మనం బాగు చేద్దాం. మన ఇంటిని ముందు మనం బాగు చేసుకోవాలి, ఓకేనా? ఆ ఉద్దేశం మీద ముందు మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో రైతులను బాగు చేద్దాం. దాని తర్వాత దఫాలుగా మనం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా రైతులందరినీ కూడా ఈ యొక్క విధానంలోకి, ఈ యొక్క సాగును చేపట్టేట్టుగా తీసుకువెళ్దామనే ఉద్దేశంతోనే తీసుకురాబడినటువంటి విధానమే అగ్రోఫారెస్ట్రీ విధానం. మన ద పైనీస్ అసోసియేషన్ కూడా ఈ యొక్క అగ్రోఫారెస్ట్రీ విధానాన్ని అడాప్ట్ చేసుకొని ఆ విధంగానే మనం
ఈ యొక్క మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ఆ యొక్క ఆగ్రో ఫారెస్ట్ విధానంకి బేస్ చేసుకుని మనం వెళ్ళడం జరుగుతుంది. అలాగే మీకు ఇందాక చెప్పాను, ఈ యొక్క ఆగ్రో ఫారెస్ట్ విధానం అనేది అవలంబించడం వల్ల ఏం జరుగుతుంది అంటే రైతుల యొక్క ఆదాయం 7 రెట్ల కంటే ఎక్కువగా పెరుగుతుంది. ఇది ఆల్రెడీ ప్రూవ్ అయిందండి. ఇది నేను చెప్తుంది కాదు. ఇది ఈషా ఫౌండేషన్ సద్గురు గారు ఉన్నారు, కోయంబత్తూరు కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ ఉంది. సో ఆ సంస్థ వారు ప్రచురించారు, ఆ సంస్థ వారు తెలియజేసినటువంటి దాంట్లో ఉంది. వారు ఈ యొక్క ఆగ్రో ఫారెస్ట్ విధానాన్ని రైతుల వద్దకు తీసుకెళ్ళి వారి చేత ఈ యొక్క సాగు చేపట్టి వాళ్ళు ఆ సాగు చేస్తూ 7.5 రెట్ల ఆదాయాన్ని గడించారని చెప్పేసి వాళ్ళు కూడా ఏంటంటే 50,000కు పైగా రైతులు ఆ సంస్థ ద్వారా ఈ యొక్క లాభాన్ని పొందుతున్నారు. ఓకే అండి, ఇప్పుడు మరి మీరు చెప్తున్నారు కదా, కామన్గా నర్సరీలు చూసుకున్నట్టయితే 2 తెలుగు రాష్ట్రాలు సరే భారతదేశంలో చూసుకున్నట్టయితే నర్సరీలు అనగానే కేవలం రైతులకు మొక్కలు అందజేసి దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మాత్రమే ఉంటున్నారు. మరి మీ ఫైనాన్స్ అసోసియేషన్ పెట్టి రైతులకు మరి మీరు వేరే నర్సరీలతో పోల్చుకుంటే మీరు ప్రత్యేకంగా మరి రైతులకు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? మీకు శివ గారు ఇందాక మీకు ఒక మాట చెప్పాను, ఈ రైతులు ఎందుకు బాగుపడలేకపోతున్నారు, వాళ్ళు బాగు చేయాలంటే ఏం చేయాలనే ఉద్దేశం మీద ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు తిరిగామని చెప్పాం. ఆ అన్ని రాష్ట్రాల పర్యటనలో మేము చాలా కొన్ని వందల నర్సరీలను కూడా మేము ఈ యొక్క విజిటింగ్ చేయడం జరిగింది. అన్ని నర్సరీల్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే నర్సరీ వాళ్ళు మొక్కలు అమ్ముతారు, ఆ రైతు కస్టమర్ మొక్కలు తీసుకుంటాడు. అంటే వారి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ఏంటంటే అమ్మటం కొనటం తప్ప మిగతా రిలేషన్షిప్ ఉండదన్నమాట. కానీ ఇవన్నిటిని మేము చూసిన తర్వాత మాకు అనిపించింది నర్సరీ అంటే అలా కాదు. ఎందుకంటే ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమున్నాయి అంటే నాణ్యమైన విత్తనాలు లేదా నాణ్యమైనటువంటి మొక్కలు స్టార్టింగ్ స్టేజ్లో, తర్వాత చివరిలో మార్కెట్ అంటే పండించిన పంటని ఎక్కడ అమ్ముకోవాలి, ఎంతకు అమ్ముకోవాలి, ఏ ధరకు అమ్ముకోవాలి, ఎవరు కొంటారు అనేటటువంటి ఒక భయం. ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి రైతు ఎంత కష్టం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆఖరికి తన పిల్లల పుస్తల తాడిని తాకట్టు పెట్టి వ్యవసాయం చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. కానీ చివరి వరకు వచ్చే వరకు మార్కెటింగ్ దగ్గరకు వచ్చే వరకు మాత్రం బోల్తా పడుతున్నారు. ఆ ఉద్దేశం మీద ఏం చేస్తామంటే ఇలా కాదు, మనం పెట్టబోయే మన సంస్థ ద్వారా, ఎందుకంటే మన సంస్థ ప్రధాన లక్ష్యమే ఏంటంటే కనీసం మన భారతదేశంలో ఉన్నటువంటి 1% రైతుల యొక్క ఆత్మహత్యలు తగ్గించాలి. అలాగే అట్లీస్ట్ 1% రైతుల యొక్క ఆర్థిక స్వావలంబన రాబోయే ఒక 10-15 సంవత్సరాల్లో వారు ఆర్థిక స్వావలంబన అనేది సాధించాలి. అలాగే నిరుద్యోగిత మన భారతదేశంలో తెలుసండి, ఒక రకంగా చెప్పాలంటే రైతుల కంటే కూడా ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటుంది ఎవరు అంటే చదువుకున్న నిరుద్యోగ యువకులు. ఎందుకంటే సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేకపోవటము, లేదా వారు కోరుకుంటున్నటువంటి ఆ ఉద్యోగం రాకపోవటం, ఇలాంటి కారణాల వల్ల మన భారతదేశంలో ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు ఎవరు అంటే యువత. 2వ ప్లేస్లో మన రైతు అన్నది. అందుకే అంటే మేము ఈ ఇద్దరి మీద కూడా దృష్టి పెట్టాం. సో కాబట్టి మన సంస్థ ద్వారా అలాగే ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కల్పించాలి, అలాగే పేదరిక నిర్మూలన చేయాలి, అలాగే వీరు ఇందాక అన్నట్టుగా పర్యావరణ పరిరక్షణ చేయాలి. ఇలాగ రకరకాలైన ఆలోచనలు చేయడం ద్వారా చేసిన తర్వాత అలాగే చాలామంది యొక్క రైతుల కోరిక మేరకు, ఇది కేవలం రైతుల కోరిక మేరకు స్టార్ట్ చేయబడిన నర్సరీ తప్ప నర్సరీ ప్రధాన మన బిజినెస్ కాదు. అంటే ఇది బిజినెస్ ఓరియంటెడ్గా దీన్ని స్టార్ట్ చేయడం జరగదండి. సంస్థలో భాగంగా దీన్ని మనం మొదలుపెట్టాం. అది కూడా ఏంటంటే నాణ్యమైన మొక్కలు లేదా నాణ్యమైన విత్తనాలు అందుబాటు ధరల్లో అందరికీ ఉండాలి. ప్రతి రైతుకి, పేదవాడి దగ్గర నుంచి ధనికుడి వరకు కూడా కొనగలిగినటువంటి మొక్కల్ని అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశం మీద మనం ఏం చేస్తామంటే ఒక 3 years బ్యాక్ ఈ యొక్క నర్సరీ స్టార్ట్ చేసాం. అయితే ఈ నర్సరీలో ఉన్నటువంటి లేదా మన సంస్థ యొక్క స్పెషాలిటీ, నర్సరీ యొక్క స్పెషాలిటీ అనడం కంటే కూడా మన సంస్థ యొక్క స్పెషాలిటీ ఏంటంటే నాణ్యమైన మొక్కల్ని అందరికీ అందుబాటు ధరల్లో ఉంచాలనేది ప్రధాన లక్ష్యం. దెన్ నెక్స్ట్ వాటిని ఎలా సాగు చేయాలి చాలామందికి తెలియదు, చాలామంది నర్సరీ వాళ్ళకు తెలియదు. నేను ఎవరిని విమర్శించట్లేదు, ఓకేనా. నేను ఏవైతే చూశానో ఈ రాష్ట్రాలను తిరిగినప్పుడు నా దృష్టికి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం చెప్తున్నాను తప్ప నాకు రైతుల గురించో లేదా మిగతా నర్సరీ యాజమాన్యం మీద ఎవరి మీద నాకు ఎలాంటి దురుద్దేశం లేదండి. కాకపోతే ఏంటంటే మనం ఏదైతే ఆ విధానాన్ని అవలంబించడం మొదలుపెట్టామో దాని తర్వాత మనల్ని చూసి మిగతా నర్సరీ వాళ్ళు కూడా ఆ యొక్క విధానాన్ని అవలంబిస్తున్నారు. అలాంటి ఒక మార్పు రావాలనే మేము స్టార్ట్ చేసాం. సో ఏంటంటే నాణ్యమైన మొక్కలు అందించాలి, వాటిని ఎలా సాగు చేయాలో చెప్పాలి. అలాగే మధ్యలో ఈ రైతు తీసుకెళ్ళిన తర్వాత మధ్యలో సమస్యలు వస్తాయి, చెడిపడిన సమస్యలు ఇంకేదో సమస్యలు వస్తూ ఉంటాయి, మొక్క గ్రోతింగ్ లేకపోవటము, ఇలా రకరకాల సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి?
సరైనటువంటి యంత్రాంగం లేదు, ఉన్న వాళ్ళు టైంకి రెస్పాండ్ కారు. ఆ ఉద్దేశం ఏంటంటే మనం మొక్కలు తీసుకుని వెళ్ళిన తర్వాత కూడా మీరు ఆ యొక్క వాట్సాప్లో ఫోటో పెడితే, ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగించుకొని ఫోటో పెడితే మన దగ్గర మన ఫైనాన్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి టెక్నికల్ డిపార్ట్మెంట్ 24 అవర్స్లో రెస్పాండ్ అవుతుంది. వాళ్ళు ఏ మందు కొట్టాలి, ఏం చేయాలని చెప్పేసి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది జరుగుతుంది. అంటే ఎలా పెంచాలో కూడా, అలాగే సస్యరక్షణ చర్యలో భాగం కూడా. దాని తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే అడవి జాతి మొక్కలు. వీటికి ఏంటంటే అసలు ఏ భూమిలో సాగు చేసుకోవాలి, ఈ భూమి సాగు చేసుకోవాలంటే ఆ భూమికి ఉన్నటువంటి అర్హత ఏంటి. ఎందుకంటే మనం చూస్తున్నాం, నిన్న మన పేపర్లో కూడా చూసాము, ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో 60 లక్షల మంది కంటే ఎక్కువ మంది కూడా ఇంకా పట్టాలు లేవని చెప్పేసి పేపర్లో చూశాను నేనైతే. కాకపోతే వీటిని ఏంటంటే సాగు చేయాలంటే పట్టా లేదా రిజిస్ట్రేషన్ భూమి అయి ఉండాలి. అసైన్ భూములలో, పోడు భూముల్లో, లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడవి శాఖకి సంబంధించిన భూముల్లో ఇలాంటి వాటిలో సాగు చేయకూడదు. ఆ వివరాలు కూడా పాపం చాలామంది తెలియదు. అలాంటి వివరాలు చెప్పటం. దాని తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఈ అడవి జాతి మొక్కలు, అంటే మొక్కల్ని పెంచితే కూడా డబ్బులు వస్తాయి. ఆ విషయాలు పాపం తెలియదు. చెప్పాను కదా, రైతు సోదరులకు తెలియదు. ఆ విషయాలను కూడా మనం వాళ్ళకి తెలియజేయడమే కాకుండా వాటిని ఇప్పిస్తూ, అలాగే ఇక రైతుకు వచ్చేటువంటి సమస్య ఏంటంటే చివరిలో మార్కెటింగ్. రైతు మార్కెటింగ్ చేయాలి. ఆ మార్కెటింగ్ గురించి కూడా రైతు ఎక్కడికో వెళ్ళి ఇబ్బంది పడకుండా మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ఎండ్ ప్రోడక్ట్ని ఎవరు కొంటున్నారు అంటే టింబర్ స్పీసెస్ అయితేనేమో ప్లౌడ్ ఇండస్ట్రీస్, ఈ యొక్క శ్రీగంధం అయితేనేమో మనకు కేఎస్డిఎల్, ఇంకా మిగతా కంపెనీలు, అగర్వుడ్ ఉంది, అజ్మల్ పర్ఫ్యూమ్స్ అని, ఇలా ఎవరైతే కొంటున్నారో వాళ్ళతో మనం వెళ్ళి మన సంస్థ ఆ సంస్థతో ఒక ఒప్పందం, అంటే ఒక ఎంఓయూ అనేది చేసుకోవటం జరిగింది. చేసుకున్న తర్వాత ఏంటంటే మన ద్వారా ఎవరైతే మొక్కలు కొన్నారో రైతులు, వారికి మనం ఆ ఎండింగ్ టైంలో కూడా ఈ యొక్క మార్కెటింగ్ పరంగా మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆ యొక్క మార్కెటింగ్ ప్లాట్ఫామ్ కూడా మనం రెడీ చేయడం జరిగింది. సో ఏంటంటే చూడండి, రైతుకి ఏం కావాలి, అలాగే ఎక్కడ అమ్ముకోవాలి, ఏం కావాలో దగ్గర నుంచి, ఎలాంటి మొక్కల్ని అందించాలి దగ్గర నుంచి మొదలుపెట్టి మార్కెటింగ్ వరకు కూడా అంతా కూడా మన ఫైనాన్స్ అసోసియేషన్ అనేది ఒక ప్లాట్ఫామ్ రెడీ చేయడం జరిగింది. ఆ ప్లాట్ఫామ్ మీదుగా అటు రైతు సోదరులకు, అటు మన ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో పారిశ్రామికవేత్తలకు, వీరందరికీ కూడా ఒక అనుసంధానకర్తగా మనం ఆ బాధ్యతను తీసుకోవడం జరిగింది. మన సంస్థ ఆ బాధ్యత తీసుకోవడం జరిగింది. అందుకోసం ఏంటంటే మన దక్షిణ భారతదేశంలోనే మన సంస్థకు ఏంటంటే ఒక ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల ఒక ప్రత్యేక గుర్తింపు. మీరు అన్నారు ఇందాక, మిగతా నర్సరీతో పోల్చుకున్నా, మిగతా వాటితో పోల్చుకున్నా కూడా దీనికి స్పెషాలిటీ ఉంది అంటారు. ఆ స్పెషాలిటీ ఏంటంటే అది మేము చేసింది కాదు, మేము చేస్తున్న పనుల వల్ల ఈ యొక్క రైతు సోదరులు అందించినటువంటి ఒక రేట్ తప్ప మేము అలా అనుకోవట్లేదు. కాబట్టి ఓకే అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మీరు రైతులకు మొక్కలు అందించడమే కాదు, మొక్కలకు కావాల్సినటువంటి సేవలో కూడా మీరు రైతులకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మీ ఫైనాన్స్ అసోసియేషన్ తరఫున కూడా మరి మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా ఇంటికి సంబంధించి కొన్ని మొక్కలను ఉచితంగా ఇవ్వడము, అదేవిధంగా రకరకాల సేవా కార్యక్రమాలు కూడా ఫైనాన్స్ అసోసియేషన్ తరఫున సేవా కార్యక్రమాలు రైతు స్థాయిలో ఒకసారి అది పేదవారికి కూడా మీరు చేస్తున్నారు. అంటే ఎటువంటి కార్యక్రమాలు మీరు రైతులకు అందజేస్తున్నారు, దానివల్ల లబ్ధి పొందే అవకాశాలు ఏ విధంగా ఉంది? ఓకే, మొదటిగా చెప్పుకోవాల్సింది, ఇందాక మనం ఈ ఫైనాన్స్ అసోసియేషన్ ప్రారంభించడానికి కారణం కూడా చెప్పాను, అలాగే దాని యొక్క లక్ష్యాలు కూడా చెప్పాను, దాంట్లో పేదరికం అనే లక్ష్యం కూడా చెప్పాను. అయితే మా ఫైనాన్స్ అసోసియేషన్ అనే సంస్థ ఏం చేస్తుందంటే మన జిల్లాలో, అంటే మేము ప్రథమంగా పైలట్ ప్రాజెక్ట్గా దాన్ని గత సంవత్సరం ప్రారంభించాము. ఎవరైతే వ్యవసాయ భూములు లేని వారు ఉన్నారో, ఇంటి స్థలం ఉందో, అలాగే ఆ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా, లేకపోతే భర్త చనిపోయినటువంటి ఆడవాళ్ళు ఉన్నా, లేకపోతే ఎవరైనా ఈ హ్యాండిక్యాప్స్ ఉన్నా, అలాగే చాలా పేదరికం ఉన్నటువంటి వారు కానీ, వైట్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరినీ కూడా మేము గుర్తించి గత సంవత్సరం ఏం చేశామంటే ఒక 5 శ్రీగంధం మొక్కల్ని, ఒక 5 మహాగని మొక్కల్ని ఇచ్చాం. అంటే ఇంటికి 10 మొక్కల్ని ఇచ్చాం. అలాగే వాటికి సంబంధించినటువంటి పెంపకం గురించి ఎరువుల్ని కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే ఉద్దేశం ఏంటంటే వీరు ఈ యొక్క 10 మొక్కల్ని పెంచితే ఆ చివరిలో ఆ అమ్మి పెట్టే బాధ్యత కూడా మాదే. ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా మా సంస్థ ₹1 కూడా తీసుకోకుండా ఆ ఆదాయాన్ని ఆ కుటుంబం యొక్క అకౌంట్లోనే వేయించేటువంటి ఏర్పాటు కూడా మేము చేశాం. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ వచ్చినటువంటి ఆ డబ్బులతో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్ల పెళ్లి కానివ్వండి, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏవైనా కూడా వచ్చేటువంటి ఈ యొక్క లంసమ్ అమౌంట్ ద్వారా ఆ కుటుంబానికి లబ్ధి జరుగుతుంది అని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమం చేయడానికి మా సంస్థ కూడా ఇంకొక లక్ష్యం కూడా ఏంటంటే పర్యావరణ పరిరక్షణ. మీరు ఇందాకే ఒక మాట అన్నారు, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది, పర్యావరణం అనేది అకాల వర్షాలు, అతివృష్టి అనావృష్టి ఇలా జరుగుతుందని చెప్పేసి మీరు ఇందాకే అన్నారు. దాన్ని కూడా ఎందుకంటే మీరు ఒక 10-20 సంవత్సరాల పాటు ఈ మొక్కల్ని పెంచుతారు కాబట్టి
మనం ఏంటంటే ఒక రకంగా ఏంటంటే ఇండైరెక్ట్గా కూడా ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ చేసిన వాళ్ళం అవుతాము. వారికి కూడా మొక్కల మీద డబ్బులు వస్తున్నాయి కాబట్టి వారికి కూడా మొక్కల మీద కొంత ప్రేమ అనేది కలుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళకి ఈ మొక్కల మీద డబ్బు రావటం చూస్తారో తర్వాత మళ్ళీ వారికి మొక్కలు పెంచడం అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అంటే ఈ యొక్క మేము పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది అక్కడితో ఆగిపోకుండా ఇది తర్వాత కూడా కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశంతో మేము ఇది చేయడం జరిగిందండి. ఇది పేద కుటుంబాలకు చేయడం జరిగింది. ఇక రైతుల విషయానికి వస్తే ఏం చేస్తామంటే పేద రైతులు ఎవరైతే ఉన్నారో, ఆర్థిక స్తోమత లేనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏం చేస్తామంటే ఒక 100 కుటుంబాలని సెలెక్ట్ చేసుకున్నాం. 100 కుటుంబాలను సెలెక్ట్ చేసుకొని వారికి పొలం గట్ల మీద అంటే ఒక రైతుకి 100 మొక్కలు, ఇందాక నేను 10 మొక్కలు అన్నా, ఎందుకంటే ఇంటి స్థలం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇవ్వడం కుదరదు. రైతుకి వచ్చేవరకు అంటే పొలం గట్ల మీద వేసుకోవడానికి ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక 100 మొక్కలు ఒక రైతు కుటుంబానికి ఇవ్వటం, దానికి సపోర్టింగ్ మొక్క కూడా మహాగని ఇవ్వటం. ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళు సాగు చేయాలి. వాటి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్నటువంటి రెగ్యులర్ క్రాప్స్, మన సాంప్రదాయ పంటలు ఏవైతే ఉందో అవి పండించుకోవచ్చు. ఈ బోర్డర్ మీద వచ్చినటువంటి క్రాప్స్ ఏంటంటే సేమ్ పర్యావరణ పరిరక్షణ కావిస్తూనే వీటిని రాబోయే ఒక 10-15 సంవత్సరాల్లో వీరికి ఒక ఆర్థిక స్వావలంబన ఇస్తాయి అనేటువంటి ఉద్దేశంతో మేము ఇలాంటి 2 కార్యక్రమాలను కూడా మా సంస్థ ద్వారా చేయడం జరుగుతుంది. ఓకే, అంటే రైతు స్థాయిలో అదేవిధంగా పేదవారి స్థాయిలో కూడా మీ యొక్క సేవా కార్యక్రమాలు విస్తృతంగా జరగడం చాలా అభినందనీయమైన విషయము. అదేవిధంగా మరి చూసుకున్నట్టయితే ఎవరైనా రైతులు కానీ సామాన్యులు కానీ ఒకవేళ మన దగ్గరికి వచ్చి మొక్కలు కొనుగోలు చేయాలనుకుంటే మన నర్సరీలో ఎటువంటి రకాలకు సంబంధించినటువంటి అగ్రో ఫారెస్ట్రీ మొక్కలు అందుబాటులో ఉన్నాయి? ఓకే, మన నర్సరీ పేరే అగ్రో ఫారెస్ట్రీ నర్సరీ. సో ముఖ్యంగా ఏంటంటే మనం అన్ని రకాల అడవి జాతి మొక్కలు ఇక్కడ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అయితే మన దగ్గర పెట్టినటువంటి ఆ అడవి జాతి మొక్కలు కూడా ఎలాంటివి అంటే భవిష్యత్తులో వారు అమ్ముకోవడానికి ఇబ్బంది పడని, అలాగే ప్రభుత్వం కూడా కొన్ని మొక్కలకు మాత్రమే ఈ రైతులు తమ యొక్క వ్యవసాయ పొలాల్లో పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంటే ఈరోజు మనకు 1500కు పైగా రకాలు ఉన్నాయి అడిజాతి మొక్కలు, కానీ అన్నింటినీ సాగు చేసేటువంటి మనకు అనుమతి లేదు. వాటిలో అనుమతి ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని లిస్ట్ అవుట్ చేస్తూ, అలాగే వాటిలో కూడా మనకు భవిష్యత్తులో ఒక మంచి ఆదాయం రావాలి, రైతుకి మంచి ఆదాయం రావాలి, అలాగే మార్కెటింగ్ పరంగా ఇబ్బంది ఉండకూడదు. ఈరోజు మనం చూస్తున్నామండి చాలామంది చాలా రకాల అడిజాతి మొక్కలు పెంచారు, కానీ ఈరోజు కొనేవాడు లేడు, కొనేనాదుడు లేడు. అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఒక రివర్స్ ఇంజనీరింగ్ అంటాం. రివర్స్ ఇంజనీరింగ్లో భాగంగా ముందు పరిశ్రమల దగ్గరికి వెళ్తున్నాం, పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నాం, సైంటిస్టులతో మాట్లాడుతున్నాం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నాం. మాట్లాడి ఏ పంటల్ని మనం రైతులకు ప్రమోట్ చేస్తే రైతులు సాగు చేయడానికి అనుకూలంగా ఉండాలి, క్లైమేటిక్ కండిషన్స్ ఉండాలి, అలాగే సాగు చేసిన తర్వాత అమ్ముకోవడానికి పర్మిషన్స్ గవర్నమెంట్ ఇవ్వాలి, ఆ ఇబ్బందులు ఉండకూడదు, అలాగే ఫ్రీగా అమ్ముకోవాలి. ఇలాంటివన్నీ కూడా వెసులుబాటు ఏ రకమైనటువంటి అడిజాతి మొక్కలకు ఉన్నాయని చెప్పి మేము గుర్తించిన తర్వాత వాటిని మాత్రమే మేము ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రమోషన్లో భాగంగా అలా పెంచుకోవడానికి సౌలభ్యం ఉన్నటువంటి అన్ని రకాల, మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ నర్సరీలో అన్ని రకాల అడిజాతి మొక్కలు అందుబాటులో పెట్టామండి. దాంట్లో భాగంగా ఏంటంటే పేర్లు చెప్పగలిగితే రైతులకు అదే చాలా మందికి తెలియదు అసలు అగ్రో ఫారెస్ట్ మొక్కలు ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి పేర్లు ఏంటి, వాటి పేర్లు కూడా చెప్తే బాగుంటుంది. అగ్రో ఫారెస్ట్రీ విధానంలో పెంచదగిన మొక్కలు చాలా ఉన్నాయండి. కాకపోతే నేను ఇందాక ఒక మాట చెప్పాను, రైతు పెంచితే డబ్బులు రావు, అలాంటి వాటిని మేము ఇక్కడ పెట్టామని చెప్పాము. వాటిలో ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ శ్రీగంధం అందరికీ తెలుసు, చందనం అంటారు. సో ఈ మధ్య మన భారతదేశం వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా ఎక్కువగా మారుమోగుతున్నటువంటి ఈ యొక్క చెట్టు ఏంటి అంటే శ్రీచందనం. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో డిమాండ్ ఉన్నటువంటి చెట్టు ఈ శ్రీగంధం. సో దాంట్లో అద్భుతమైనటువంటి రకం, అలాగే నాణ్యమైనటువంటి మనకు కేరళ డిపార్ట్మెంట్ నుంచి విత్తనాలు వస్తాయండి. ఆ యొక్క విత్తనాలతో డెవలప్ చేసినటువంటి మొక్కలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో ఆ రకానికి చెందినటువంటి శ్రీగంధం మన దగ్గర అందుబాటులో ఉంది. రెండవది అగర్వుడ్. సో ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి కలప లేదా గంధం ఏది అంటే ఫస్ట్ వచ్చేసి మనకు అగర్వుడ్, ప్రపంచంలో రెండోది శ్రీగంధం. ఇవి రెండు మనకు అత్యంత విలువైన సుగంధ ద్రవ్యాలండి వరల్డ్ వైడ్గా కూడా. కాబట్టి ఇవి రెండు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక మూడో విషయానికి వస్తే మనకు టింబర్ అంటే కలప, కేవలం కలప కోసం మాత్రమే ఉపయోగించేటువంటి వృక్షాలైనటువంటి మన దగ్గర ఉన్నటువంటి టేకు, మహాగని, అలాగే రోజ్వుడ్, మలబారు వేప, సర్వి, ఇవన్నీ కూడా మన దగ్గర కలప జాతి వృక్షాలైనటువంటి అవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ
ఇవి ఇప్పుడు చెప్పినటువంటి అవి ఏది నాన్ టింబర్ స్పీసెస్ అయినటువంటి ఇవి రెండు, టింబర్ స్పీసెస్ అవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అయితే మన యొక్క ఆగ్రో ఫారెస్ట్రీ విధానం ఏంటంటే కేవలం అడవి జాతి మొక్కల్ని పెంచాలని కాదు, అడవి జాతి మొక్కలతో పాటుగా మనం రెగ్యులర్గా చేస్తున్నటువంటి అంటే హార్టికల్చర్ క్రాప్స్ కానివ్వండి, లేకపోతే మిగతా కూరగాయల సాగు కానీ ఇవన్నీ కూడా చేయమని చెప్తుంది ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీ చెప్తుంది. అందుకోసం ఏంటంటే రైతుల యొక్క కోరిక మేరకు, అలాగే జిల్లా అధికారుల యొక్క కోరిక మేరకు ఏం చేస్తామంటే మనం ఒక 5 రకాల పండ్ల మొక్కలు కూడా అందుబాటులో పెట్టాం. ఎందుకంటే ఈ అడవి జాతి మొక్కలతో పాటుగా ఇంటర్ కల్టివేషన్గా వీటిని కూడా సాగు చేయొచ్చు. ఆ ఉద్దేశం మీద ఏంటంటే మన దగ్గర జామలో మనకి తైవాన్ సఫేదా అండ్ పింక్, తర్వాత మనకు నిమ్మ, తర్వాత సీతాఫలం, తర్వాత మామిడి, తర్వాత సపోటా, ఇలాగా రైతులకు ఏవైతే ఉపయోగపడుతున్నాయో మార్కెటింగ్ పరంగా ఏవి అయితే ఇబ్బందిగా లేవో అలాంటి ఒక 5 రకాల పండ్ల జాతి మొక్కల్ని కూడా ఇక్కడ అందుబాటులో పెట్టడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మన వీడియో చూస్తున్నటువంటి రైతులు ఎవరైనా మొక్కలు కొనుగోలు చేయాలనుకుంటే వారికి మీరు ఎటువంటి సదుపాయాలు కలుగజేస్తున్నారు? ఇప్పుడు ఎక్కువ మొత్తంలో కావాల్సిన మొక్కలకు కూడా మీరు ఎక్కడి వరకు ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది? ఒకటండి, ఇక్కడి నుంచి మన తెలుగు రాష్ట్రాలే కాదండి, ఆ పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర, ఇంకొక విషయం ఏంటంటే గుజరాత్ వరకు కూడా వెళ్తున్నాయి. అలాగే ఇటువైపు మనం చూసుకున్నట్టే ఛత్తీస్గఢ్, ఒరిస్సా. సో మన తెలుగు రాష్ట్రాలే కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు కూడా మన దగ్గర నుంచి మొక్కలు వెళ్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం దాకా చెప్పుకున్నాం, ఇక్కడ కేవలం మొక్కలే కాకుండా అంతకంటే విలువైనటువంటి మిగతా సమాచారాన్ని కూడా మనం ఇక్కడ అందిస్తున్నాం. అలాగే ఏ మొక్కల్ని సాగు చేసుకుంటే భవిష్యత్తులో ఒక మంచి ఆదాయం వస్తుందో కూడా మనం వివరిస్తున్నాం. వాటన్నిటిని కూడా ఏంటంటే ఇలాగా మన గురించి వచ్చినటువంటి గతంలో వచ్చినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, లేకపోతే రైతుల మ్యాగజైన్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ద్వారా కావచ్చు, మనకు గుజరాత్ నుంచి కూడా రైతులు అనేవాళ్ళు రావటం అని జరుగుతుంది. వాళ్ళకు కూడా ఏంటంటే మనం ఇక్కడే ట్రాన్స్పోర్ట్ సదుపాయం మనం కల్పించి అంటే వెహికల్ మనం మాట్లాడుతామండి, ట్రాన్స్పోర్ట్ వాళ్ళే పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ నుంచి మేము వాళ్ళు అక్కడ నుంచి వచ్చినా కూడా మేము ఇక్కడ వెహికల్ మాట్లాడేసి ఇక్కడ నుంచి మనం మొక్కలు పంపించడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల వారికి కూడా కొంచెం మొక్కలు అనేది సదుపాయం మేము కల్పించడం జరుగుతుంది. చూస్తున్నారు కదండి, మరి పైనియర్స్ అసోసియేషన్ వాళ్ళు రైతులకు మొక్కలు అమ్మడే కాదు, మొక్కలు అమ్మిన తర్వాత రైతులకు వాటిపైన పరిరక్షణ పైన జాగ్రత్తలు అందిస్తూ సరైన నాణ్యమైన మొక్కలను అందిస్తూ రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా రైతులు మొక్కలు కొనుగోలు చేయాలనుకుంటే దగ్గరలో ఉన్నటువంటి చౌకగా ఉన్నటువంటి లేదా దాటి గురించి తెలియని నర్సరీల దగ్గరికి వెళ్ళి మొక్కలు పెంచి దాని తర్వాత ఎక్కువ కాలం పాటు అవసరం ఉన్నటువంటి మొక్కలను పెంచి రైతులు ఆర్థికంగా అదేవిధంగా దాన్ని తీసుకున్నటువంటి సమాచారం తెలియకుండా మొక్కలు పెంచినట్టయితే రైతులు ఆర్థికంగా అదేవిధంగా చాలా రకాలైన ఇబ్బందులు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి నర్సరీల పైన రైతులు శ్రద్ధ చూపించి మొక్కలు కొనుగోలు చేస్తే ఖచ్చితంగా ఆగ్రో ఫారెస్ట్ విధానంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు పూర్తి స్థాయి సమాచారం తెలుసుకున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.